సో గైస్ అందరూ నేను చెప్పాను కదా ఇప్పటి నుంచి అన్ని టెంపుల్స్ నేను ఒక 5 days నుంచి నేను ప్రతి ఒక్క నాకు నచ్చిన టెంపుల్స్ అనే కాదు ప్రతి ఒక్క టెంపుల్స్ హైదరాబాద్లో ఉన్న అన్ని టెంపుల్స్ని కవర్ చేయాలని నేను పెట్టుకున్నాను అనమాట. నేను మార్నింగ్ వస్తే భక్తి ఉండాలి, ఈవినింగ్ వస్తే మనది మనం గిట్ చూసుకోవాలి. అన్నీ వదిలేసి దేవుళ్ళనే తిరగొద్దు, దేవునికి మొక్కాలి, మనం చేసే కష్టం మనం చేయాలి. ఖచ్చితంగా మీరు ఒకరికి అన్యాయం చేయకపోతే మీ లైఫ్లో ఖచ్చితంగా దేవుడు మీకు వద్దన్నా ఇస్తాడు. మీరు తలుసుకోరు, అంత మిరాకిల్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ నేనే, నాకు లాస్ట్ ఇయర్ హెల్త్ బాగాలేకుండా ఇక్కడికి వచ్చిన ప్రాబ్లంతో వచ్చిన అమ్మవారికి నేను డైలీ 41 days శివుని టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఆ శివుని టెంపుల్కి 11 rounds తిరిగేవాడిని. ఆ 11 rounds కాదు, 2 rounds తిరగలేని పరిస్థితి, నాకు షయాటికా పెయిన్ ఉండే. కానీ దేవుడు, నేను మిరాకిల్ ఏంటంటే డాక్టర్ షాక్, నేను షాక్ ఏంటంటే ఆపరేషన్ వరకు వెళ్తా అనుకున్నాను, కానీ అసలు నొప్పి అనేది నాకు లేకుండా చేశాడు. అమ్మవారికి అప్పటి నుంచి నేను వస్తూనే ఉంటాను. కానీ ఇప్పుడు మళ్ళీసారి మీ అందరి గురించి ఫస్ట్ టైం ఈ వీడియో అనేది తీస్తున్నాను నేను అమ్మవారిది. మీరందరూ ఖచ్చితంగా రండి, మీకు వీలైనప్పుడే. మీ దూరం ఉన్న వాళ్ళైనా సికింద్రాబాద్ స్టేషన్ ఎప్పుడో ఒకసారి వస్తారు, వచ్చినప్పుడు ఒక్క 5 నిమిషాలు వచ్చి మొక్కెళ్ళండి అంతే. మీరేమి దానాలు చేయొద్దు, ఏమి డొనేషన్లు ఇవ్వద్దు. అది ఇచ్చినా చేసినా టెంపుల్కి వెళ్తుంది, టెంపుల్కే వాడతారు, అది మీ ఇష్టము. ఖచ్చితంగా రండి, చెప్తున్నాను కదా, మీలో మీకు చేంజ్ వస్తుంది. అన్ని టెంపుల్స్కి వెళ్ళండి, అన్ని టెంపుల్స్కి. హిందూయిజం మనమే చూపించుకోవాలి తప్ప మనకి ఎన్ని టెంపుల్స్, ఎన్ని గాడ్లు ఉన్నారు, ఎంత దేవుళ్ళు ఉన్నారు. సో మనమే చూసుకోవాలి, అందరు దేవుళ్ళని మొక్కాలి. కానీ ప్రతి ఒక్కరికి ఒక దేవుడు, ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ గాడ్ అనేది ఉంటుంది. నాకు అందరూ ఒకటే, కానీ కొంచెం ఎక్కువ బజరంగ్ బలి అంటే నాకు ఎక్కువ నమ్మకం. ఎందుకంటే నేను ఎన్నో టైమ్స్ బ్యాడ్ టైమ్స్ వచ్చాయి, ఎంతో ప్రాబ్లం వచ్చినప్పుడు గిట్ట నాకు అలాంటి ప్రాబ్లంలో హనుమంతుడు పైకి తీసుకొచ్చాడు. అందరి దేవుళ్ళు ఎక్కువ మటుకు హనుమంతుడు. అందుకే డైలీ నేను ప్రతి వారికి చెప్తున్నాను, డైలీ హనుమాన్ చాలీస్ చదువుకోండి. రోజు ఒక్కసారి వినండి, మీ లైఫ్లో చేంజెస్ చూడండి. 41 రోజులు మీరు ఓన్లీ చదువుకండి, వినండి. టీవీలో యూట్యూబ్లో పెడితే హనుమాన్ చాలీస్ వస్తుంది, దాన్ని చూస్తే మాత్రం 41 daysలో మీకు చేంజ్ వస్తే నాకు నా వీడియోస్ దేనికన్నా కమెంట్ చేయండి మీరు. సో నాకు ఆ 41 days కాదు, నేను ఒక 3 daysలోనో కష్టపడి 10 daysలో హనుమాన్ చాలీస్ నేర్చుకున్నాను. డైలీ 40-50 times చదువుకుంటాను. ఎప్పుడు టైం దొరికినప్పుడైనా చదువుకుంటూనే ఉంటాను. ఆ దేవుని కంటే ఏది ఉండదు ఎక్కువ. సో నా పర్సనల్ లైఫ్ ఉంటుంది, కానీ అందులో మనము టైం తీసుకోవాలి. జాబ్ ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, కానీ దేవునికి ఒక్క 10 నిమిషాలు మనం కేటాయించవచ్చు రోజుకి. నేను చెప్పేది అదే అనమాట. సో అందరూ రండి, స్టేషన్ సైడ్ వచ్చినప్పుడు వీలైనంత వరకు ఎప్పుడన్నా ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఆ తర్వాత మీలో మీరు మార్పు చూసుకోండి. సో జై శ్రీరామ్, ముత్యాలమ్మ టెంపుల్ మహారాజ్కి జై, అమ్మాకి జై.